Welcome to TSAT. Today we are going to discuss a reasoning topic called spatial visualization. So first, what is spatial visualization? So in case of spatial visualization, one needs to imagine a given figure in a three-dimensional way. అంటే ఇచ్చిన ఒక ఫిగర్ని మనము త్రీ డైమెన్షన్ లాగా ఇమాజిన్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇందులో ముఖ్యంగా మనకి యూ విల్ హ్యావ్ త్రీ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్. ద ఫస్ట్ వన్ ఈజ్ see in this spatial visualization in this category, see generally the examiner is going to test your skill with respect to observing the 3D images. Okay, so in this there are three types of questions are possible. The first question is they will give a one image and they will ask that how many cubes are there, how many cubes are visible. See in the question paper it's only like 2D, okay, but you have to visualize in the form of a three dimensional and you have to count it. అంటే మనకి కనపడకుండా కొన్ని ఉంటాయన్నమాట త్రీ డైమెన్షన్లో, అవి కూడా స్టూడెంట్ ఇమాజిన్ చేసుకోవాలి. ఇమాజిన్ చేసుకున్న తర్వాత అగైన్ హీ నీడ్ టు అటెంప్ట్ ద క్వశ్చన్. అండ్ ద సెకండ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసి ఇందులో 2D ఇమేజ్ ఇస్తారు. సో దే విల్ గివ్ ఏ 2D ఇమేజ్ అండ్ యూ హ్యావ్ టు విజువలైజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 3D, త్రీ డైమెన్షన్లో విజువలైజ్ చేసుకోవాలి. అండ్ దేర్ ఆర్ థర్డ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్, దట్ ఈస్ he will give a 3D image and a student needs to predict the answer in the two-dimensional option. అంటే ఇక్కడ 2 డైమెన్షనల్ నుంచి 3 డైమెన్షనల్, 3 డైమెన్షనల్ నుంచి 2 డైమెన్షనల్. ఇంకో క్వశ్చన్ వచ్చేసి హౌ మెనీ క్యూబ్స్ ఆర్ దేర్ ఇన్ ద గివెన్ ఫిగర్. సో ఇలా మనకి 3 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇందులో మెయిన్గా స్టూడెంట్ ఫోకస్ చేయాల్సింది ఏంటంటే స్టూడెంట్కి ఏదైతే కనపడకుండా ఉంటుందో ఒక 3 డైమెన్షనల్ యొక్క ఇమేజ్ని మనం అబ్జర్వ్ చేయాలి, మనం అనలైజ్ చేయాలి, మనం అబ్జర్వ్ చేయాలి, ఆ తర్వాతనే మనం ఆన్సర్ని ప్రిడిక్ట్ చేయాలి. ఉదాహరణకి మనం ఒక క్వశ్చన్ తీసుకుందాం. యూ కెన్ సీ హియర్. ఈ క్వశ్చన్లో ఏమంటున్నాడంటే ద ఫిగర్ అబోవ్ ఈస్ డ్రాయింగ్ ఆఫ్ పైల్ ఆఫ్ బ్లాక్స్ వెన్ టేకెన్ అపార్ట్ హౌ మెనీ బ్లాక్స్ వుడ్ బి దేర్ అంటున్నాడు. అంటే ఇక్కడ చాలా బ్లాక్స్ ఉన్నాయి, మనకు అది 2 డైమెన్షన్లో కనపడుతుంది. అన్నీ మనం తీసినట్లయితే మనకి ఎన్ని బ్లాక్స్ కనపడతాయి అంటున్నాడు. సో ఇక్కడ మనకి కొన్ని బ్లాక్స్ మనకి డైరెక్ట్గా కనపడుతున్నాయి, కొన్ని ఏమో మనకి కనపడట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి కనపడే బ్లాక్స్ ఎలా ఉన్నాయంటే, సో దిస్ ఈజ్ 1 బ్లాక్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ అండ్ 6th, 7, 8, 9, 10. సి ఓన్లీ 10 బ్లాక్స్ ఆర్ విజిబుల్. సో విజిబుల్ బ్లాక్స్ ఉన్నాయి మనకి 10 ఉన్నాయి. కానీ 7 కింద చూసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ మనము 2 లేయర్స్గా, అంటే ఈ ఫిగర్ని మనం ఒక 2 లేయర్స్గా అనుకుంటే పైన టాప్ లేయర్ అనుకుంటాం, కింద వచ్చేసి బాటమ్ లేయర్ అనుకుందాం. సో మనకి టాప్ లేయర్లో మనకి ఏమేమి ఉన్నాయంటే 7, 8, 9, 10 ఉన్నాయి. బాటమ్ లేయర్లో మనకి 1 to 6 ఉన్నాయి. కానీ మనకి బాటమ్ లేయర్లో 7 కింద ఒక బ్లాక్ ఉంది, 8 కింద ఒకటి ఉంది, 9 కింద ఒక బ్లాక్ ఉంది, 10 కింద కూడా ఒక బ్లాక్ ఉంది. అంటే ఎక్స్ట్రా పైన ఎన్నైతే బ్లాక్స్ ఉన్నాయో కింద కూడా మనకి అన్నీ బ్లాక్స్ ఉంటాయి. కాబట్టి అది మనకి విజువలైజ్ చేసుకోవాలి. మనం అది విజువలైజ్ చేసుకున్న తర్వాత మనము +4 అని రాస్తాము. టోటల్ మనకి ఎన్ని బ్లాక్స్ ఉన్నాయి, 14 బ్లాక్స్ ఉన్నాయి. అంటే 7 కింద ఉంది ఒకటి, 8 కింద ఉంది, 9 కింద అండ్ 10 కింద. సో ఈ విధంగా మనకి టోటల్ కనపొచ్చేవి మాత్రం 10 బ్లాక్స్. బట్ స్టూడెంట్ హ్యాస్ టు విజువలైజ్ హౌ మెనీ బ్లాక్స్, ఎక్స్ట్రా 4 బ్లాక్స్ విజువలైజ్ చేసుకున్న తర్వాత మనకి ఆన్సర్ 14 అని వస్తుంది. ఈ ఇమేజ్లో హౌ మెనీ క్యూబ్స్ ఆర్ దేర్ ఇన్ ద ఫిగర్ అంటాడు. సో ద క్వశ్చన్ ఈజ్ సింప్లీ హౌ మెనీ క్యూబ్స్ అంటారు. ఇలాంటి క్వశ్చన్స్లో ఎలా ఉంటుందంటే మనము ఇది 3 డైమెన్షనల్ ఫిగర్ ఇది. సో మనం 3 డైమెన్షనల్ ఫిగర్ కాబట్టి మనం ఇది క్యూబ్స్ అనమాట. హౌ మెనీ క్యూబ్స్, క్యూబ్ ఇస్ ఏ 3D ఫిగర్. సో హౌ మెనీ క్యూబ్స్ అన్నప్పుడు మనం ఏంటంటే ఇట్ కెన్ బి డన్ ఇన్ 2 ways. దీన్ని మనము 2 విధాలుగా చేయొచ్చు. ఒకటి వచ్చేసి సింపుల్గా మనము దాని లెంత్ ఎంత ఉంది, బ్రెడ్త్ ఎంత ఉంది, హైట్ ఎంత ఉంది, ఓకే, అది కూడా తీసుకోవచ్చు. సో ఇది క్యూబ్ కాబట్టి A ఇంటూ A అని కూడా మనం తీసుకోవచ్చు. సో అలా తీసుకున్నట్లయితే మనకి ఫర్ ఎగ్జాంపుల్ హియర్ వీఆర్ హ్యావింగ్ 1, 2, 3, 4. ఓకే, ఇక్కడ మనకి ఎన్ని బ్లాక్స్ ఉన్నాయి, మనకి 4 ఉన్నాయి. అలానే మనకి 1, 2, 3, 4 ఇక్కడ మనకి ఎన్ని ఉన్నాయి, 4 ఉన్నాయి. అలానే ఇక్కడ మనం చూస్తే ఇక్కడ కూడా మనకి 1, 2, 3, 4. సో ఇలా మనకి 4 ఉన్నాయి. సో మనం ఎటు చూసినా మనకి 4 బ్లాక్స్ ఉన్నాయి కాబట్టి సింపుల్గా మనం ఆన్సర్ ఏమని రాయొచ్చు, 4 into 4.
అంటే టోటల్ ఎన్ని బ్లాక్స్ ఉన్నాయని 64 బ్లాక్స్ ఉన్నాయని అర్థం. సో ఇచ్చిన ఇమేజ్లో మనకి టోటల్ 64 బ్లాక్స్ ఉన్నాయి. ఓకే, సో అలా కాకుండా మనము ఇది డైరెక్ట్ మనము చూసి చెప్పేయచ్చు అనమాట. సో ఇలా మనము లెంత్ అంటే ఇలా హైట్ ఎన్ని ఉన్నాయి, ఇలా లెంత్ ఎంత ఉంది, ఇలా ఒక బ్రెత్ ఎంత ఉందో చూసుకొని సో 4x4x4 అని టోటల్ వచ్చేసి మనకి 64 స్మాల్ బ్లాక్స్ ఉన్నాయని చెప్పచ్చు. ఇంకోటి ఏంటంటే మనము ఇలా కాకుండా మనము ఒకసారి ఈ ఫిగర్ని అబ్జర్వ్ చేసినట్లయితే, ఒకసారి మనం ఈ ఫిగర్ని క్లియర్గా అబ్జర్వ్ చేసినట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ మీరు ఇలా కట్ చేయడానికి ట్రై చేయండి. ఇది 3 డైమెన్షనల్ కదా, యూ ట్రై టు ఇమాజిన్ అనాలిసిస్ చేయండి. ఇలా మీరు కట్ చేస్తే మనకి ఇది ఒక బ్లాక్ అయిపోతుంది. సార్ను ఇది ఒకటి మన బ్లాక్ అయిపోతుంది. సో ఇక్కడ మొత్తం మనకి ఎన్ని ఉన్నాయి ఈ బ్లాక్లో అంటే మనకి ఇక్కడ మొత్తం 16 ఉన్నాయి. ఇక్కడ మనకి ఎలా అంటే చూడండి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16. సో ఇలా మనకి మొత్తం ఎన్ని ఉన్నాయి 16 ఉన్నాయి. అదేవిధంగా మనము సెకండ్ లైన్ తీసుకుందాం. సెకండ్ రో తీసుకుంటే మనకి ఎక్స్ట్రా ఎన్ని వస్తాయి మళ్ళీ ఇక్కడ, యూ టేక్ ది సెకండ్ రో. ఇక్కడ మనకి ఎన్ని ఉన్నాయి, ఇక్కడ మనకి 16 ఉన్నాయి. అలానే మనము థర్డ్ తీసుకున్నాడు. వన్స్ యూ టేక్ థర్డ్, యూ టేక్ దిస్ థర్డ్, ఇందులో కూడా మనకి 16 అనమాట. సో 16 16 16 అండ్ 16 16 4 times 64. ఓకే, అలా కూడా చేయొచ్చు. అంటే ఇక్కడ ఏంటంటే నెంబర్ ఆఫ్ క్యూబ్స్ అడుగుతున్నాడు కాబట్టి ఇలా చేయొచ్చు. కానీ ఇదే క్వశ్చన్ని మనకు చాలా ట్విస్ట్ చేయొచ్చు అనమాట. ఇక్కడ సింపుల్గా హౌ మెనీ క్యూబ్స్ అని అడగచ్చు. సో లేకపోతే క్వశ్చన్ మనకి ట్విస్ట్ చేసి హౌ మెనీ క్యూబ్స్ ఆర్ విజబుల్ అంటే ఇచ్చిన 3 డైమెన్షన్లో నాకు ఎన్ని కనపడుతున్నాయని కూడా అడుగుతారు. లేకపోతే ఇచ్చిన క్యూబ్స్లో ఎన్ని కనబడటలేదు, హౌ మెనీ ఆర్ నాట్ విజబుల్ అని కూడా అడుగుతారు. సో మనకి టోటల్ నెంబర్ ఆఫ్ క్యూబ్స్ వచ్చేసి మనకి 64. సో మనం నెక్స్ట్ మనం ఎక్స్పెక్ట్ చేసేది ఎలా ఉంటాయంటే క్వశ్చన్ ఇక్కడ హౌ మెనీ ఆర్ విజబుల్ అంటాడు. హౌ మెనీ క్యూబ్స్ ఆర్ విజబుల్, ఎందుకంటే విజువలైజేషన్ చేసుకోవాలి కాబట్టి. సో ఈ విజువల్ ఎలా ఉన్నాయి, హౌ మెనీ క్యూబ్స్ ఆర్ నాట్ విజబుల్ అనేది మనకు కూడా అడిగే అవకాశం ఉంటుంది. సో హౌ మెనీ క్యూబ్స్ ఆర్ నాట్ విజబుల్ అనే క్వశ్చన్ని విజబుల్ అంటే మనకి ఈజీగా ఆన్సర్ చేయొచ్చు, ఎందుకంటే మనకు అవి ఎదురుగా కనపడుతూ ఉంటాయి కాబట్టి మనం సింపుల్గా మనం కౌంట్ చేయొచ్చు. ఎస్ ఆర్ నో. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఆల్రెడీ 16 ఉన్నాయి. ఇక్కడ వీఆర్ హ్యావింగ్ ఆల్రెడీ మనకి 16 కనపడుతున్నాయి. సో మనం సింపుల్గా మనం రాసేసుకున్నా సరిపోతుంది. అంటే ఇప్పుడు 16 ఇక్కడ 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37. చూడండి, వీ కెన్ కౌంట్ ఇట్ లిటల్గా హౌ మెనీ క్యూబ్స్ ఆర్ విజిబుల్ అంటే మనకి అన్ని డైరెక్ట్ మనకి 37 ఆర్ విజిబుల్ అని మనం చెప్పొచ్చు అనమాట. కానీ ఇది టైం తీసుకుంటుంది ఎగ్జామ్లో. మనం ప్రతిదీ కౌంట్ చేయాలంటే ఇట్ విల్ టేక్ టైం. ఓకే, సరే ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ వచ్చేసి హౌ మెనీ క్యూబ్స్ ఆర్ నాట్ విజిబుల్ అని అనుకోండి. ద సెకండ్ క్వశ్చన్ ఈజ్ హౌ మెనీ క్యూబ్స్ ఆర్ నాట్ విజిబుల్. హౌ మెనీ క్యూబ్స్ ఆర్ నాట్ విజబుల్ అని అనుకోండి. సో ఈ సింపుల్గా ఆన్సర్ మనకి ఏముంటుందంటే టోటల్ నెంబర్ ఆఫ్ బ్లాక్స్ అని చెప్పాను మనము 64. సో టోటల్ నెంబర్ ఆఫ్ బ్లాక్స్ ఇస్ 64. అందులోంచి హౌ మెనీ ఆర్ విజబుల్ అంటే మనకి ఆన్సర్ ఎంత వచ్చింది 37. సో -37. సో ఆబ్వియస్లీ రిమైనింగ్ ఆన్సర్ ఎంత మనకి 27 అంతే కదండి. సో టోటల్ నెంబర్ ఆఫ్ క్యూబ్స్ నుంచి ఫ్రమ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ క్యూబ్స్ యూ జస్ట్ సబ్స్ట్రాక్ట్ హౌ మెనీ ఆర్ విజబుల్, దెన్ హౌ మెనీ ఆర్ నాట్ విజిబుల్ అనేది మనకి ఆన్సర్ కనుక్కోవచ్చు. సో ఇలాంటి క్వశ్చన్స్లో హౌ మెనీ క్యూబ్స్ ఆర్ విజబుల్, హౌ మెనీ క్యూబ్స్ ఆర్ నాట్ విజబుల్, నేను సింపుల్గా ఏం చెప్తానంటే ఇన్స్టెడ్ ఆఫ్ కౌంటింగ్ ఇలా మనం కౌంటింగ్ చేసే బదులు మనము సింపుల్గా దీన్ని మనం ఒక ఆన్సర్ తీసుకొని రావచ్చు. ఎలానో చూద్దాం. ఇలాంటి క్వశ్చన్స్లో మనం చూడాల్సింది ఏంటంటే హౌ మెనీ ఆర్ నాట్ విజబుల్ అనేది చూద్దాం. హౌ మెనీ ఆర్ నాట్ విజబుల్. సో ఎక్కడ కనపడట్లేదు. ఒక 3 డైమెన్షనల్ ఫిగర్లో మనకి ముందు ఇక్కడ చూడండి, ఈ ఫిగర్లో మనకి ఏంది ఫ్రంట్, రైట్, టాప్. దీన్ని ఫ్రంట్ అంటారు, దీన్ని ఫ్రంట్ అంటారు. ఇక్కడ దీన్ని మనం టాప్ అంటాము, దీన్నేమో రైట్ అంటాము. మనకి ఈ 3 సైడ్స్ మాత్రమే కనపడుతున్నాయి, అంటే మిగతా 3 సైడ్స్ మనకి కనపడట్లేదు. సో కాబట్టి మనకి ఏవైతే కనపడుతున్నాయో అవన్నీ మనకి డైరెక్ట్లీ విజిబుల్ అని తీసుకుంటాము. ఏవైతే వెనకున్నాయో వాటిని ఏమని తీసుకుంటాము, నాట్ విజిబుల్ అని తీసుకుంటాం. ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ ఈ క్యూబ్ తీసుకోండి, ఇక్కడ ఈ క్యూబ్. సో మనకి ఏంటంటే మనకి
చూడండి నేను ఒక లైన్ డ్రా చేస్తున్నాను. ఈ లైన్ ఏదైతే ఉందో ఈ గ్రీన్ లైన్ దాని ముందు అన్నీ కనపడుతున్నాయి, దాని బ్యాక్ సైడ్ మొత్తం కనపడట్లేదు. ఎస్ ఆర్ నో? సింపుల్గా చెప్పాలంటే ఈ గ్రీన్ లైన్ ఏదైతే ఉందో దాని ఫ్రంట్ సైడ్ అన్నీ మనకు కనపడతాయి, దాని బ్యాక్ సైడ్ కింద ఉన్నాయి కనపడవు. పైన అంటే కనపడతాయి కానీ కింద కనపడవు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఒక బ్లాక్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ బ్లాక్ తీసుకోండి. ఈ బ్లాక్ పైన కనపడుతుంది కానీ కింద ఎన్ని ఉన్నాయంటే దీని కింద మనకి ఎన్ని ఉన్నాయంటే ఇక్కడ మనం 3 ఉన్నాయి. అలానే ఈ బ్లాక్ తీసుకుందాం. ఈ బ్లాక్ బాటమ్ అంటే పైన కనపడుతుంది, కింద ఎన్ని ఉన్నాయి మళ్ళీ ఇక్కడ మనకి 3. అలానే దీని కింద కూడా 3, ఇక్కడ కూడా దాని కింద 3 ఉంటాయి. ఈ క్యూబ్ కింద కూడా 3 ఉంటాయి, ఈ క్యూబ్ కింద కూడా 3. అలానే ఇలా మొత్తము ఏవైతే మనకు కనపడవో దాని కింద మొత్తం ఎన్ని ఉంటాయి 3 3 3 3 ఉంటాయి. సో మనం ఎన్ని 3 ఉన్నాయి ఇక్కడ మొత్తం 9 3s. మన ఆన్సర్ వచ్చేసి 9 3s are 27. సో ఇలా కూడా మనము ఆన్సర్ చేయొచ్చు. ఓకే, సో ఇలాంటి ప్రశ్నలు ఎలా ఉంటాయి అంటే మనకి మొత్తంలో ఇచ్చిన క్యూబ్స్లో టోటల్ అడుగుతారు, ఎన్ని కనపడుతున్నాయి, హౌ మెనీ ఆర్ విజిబుల్ అడుగుతారు, హౌ మెనీ ఆర్ నాట్ విజిబుల్ అని కూడా అడగడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, హౌ మెనీ క్యూబ్స్ ఆర్ దేర్ ఇన్ దిస్ ఫిగర్ అని అడిగారు. సో ఇందులో కూడా మనం ఏంటంటే లెంత్, బ్రెడ్త్, హైట్, ఎందుకంటే ఇది క్యూబ్ కాదు క్యూబాయిడ్. సో మనకి ఫస్ట్ చూసినట్లయితే ఇక్కడ మనకి 1 2 3 4 5 6. సో మనకి ఇక్కడ 6 ఉన్నాయి. అలానే 1 2 3 4 5 6 ఉన్నాయి. అలానే మనకి ఇక్కడ 1 2 3 4 5 ఉన్నాయి. సో ఇప్పుడు అంటే సింపుల్గా మనం ఏం చేయాలంటే ఇప్పుడు మనము 5 into 6 into 6 5 into 6 into 6. సో మనం చేసినట్టయితే మనకి ఆన్సర్ అనేది రావడం జరుగుతుంది. సారీ, ఇక్కడ మనకి 5 కాదు, ఇక్కడ 4 ఉంది. సో దిస్ ఎంటైర్ ఈస్ 1 క్యూబ్, దిస్ ఎంటైర్ వన్ ఈస్ 1 క్యూబ్, దిస్ ఎంటైర్ ఈస్, ఈ బాగ్ మొత్తం ఒకటే క్యూబ్ అండి. దాన్ని డబల్ టైమ్స్ కౌంట్ చేయడం జరిగింది. ఇదంతా ఒకటే క్యూబ్ కాబట్టి ఇది 1 అవుతుంది. 2 3 4 అంటే మనకి 4 into 6 into 6 ఉందన్నమాట. సో 4 into 6 into 6 టోటల్ వచ్చేసి మనకి ఎంత 144 అనమాట. టోటల్ మనకి ఎన్ని క్యూబ్స్ ఉన్నాయంటే 144 ఉన్నాయి. ఇప్పుడు ఇదే ప్రశ్నని మనకి హౌ మెనీ ఆర్ నాట్ విజిబుల్ అన్నారు అనుకోండి, మనం ఏం చేయాలి అప్పుడు ఇమీడియట్గా ఎగ్జామ్లో ఇదే క్వశ్చన్ని హౌ మెనీ ఆర్ నాట్ విజిబుల్ అని అడిగినప్పుడు ఏం చేయాలంటే ఇమీడియట్గా మనము యూ డ్రా ఏ లైన్. సో మనం ఒక లైన్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇదంతా ఈ లైన్కి ముందున్నంత నాకు కనపడుతున్నాయి, ఈ లైన్కి వెనుక్కున్నదంతా మనకి కనపడదనమాట. ఓకే, సో ఇదనమాట. సో ఈ లైన్ ఏదైతే ఉందో మనకి ఈ పార్ట్ అంతా ఏరియా అంతా కనపడుతుంది, ఏరియా అంతా కనపడుతుంది, ఏరియా అంతా కూడా మనకి కనపడుతుంది. కానీ దీని కింద ఏదైతే ఉందో మనకి అంటే ఈ గ్రీన్ లైన్ లోపల ఏవైతే ఉన్నాయో అవి మనకి కనపడట్లేదు అనమాట. సో అక్కడ మనకి అది కనపడట్లేదు కాబట్టి సో మొత్తం మనకి ఎన్ని ఉన్నాయి ఇక్కడ లేయర్స్ 1 2 3 4 5 6. మనకి 6 అంతా కనపడుతుంది, పైన 6 లేయర్ అంతా కనపడుతుంది. కాబట్టి ఇక్కడ ఎన్ని ఉన్నాయంటే మనం కూడా ఏం చెప్పచ్చు, ఇక్కడ మనకి 5 5 5. సో 10 15. సో ఈరోజు 15 ఉన్నాయంటే ఇక్కడ మనకి ఎన్ని ఉంటాయి 15, ఇక్కడ మనకి ఎన్ని ఉంటాయి 15, ఇక్కడ మనకి 15. అంటే మనకి టోటల్గా 60 క్యూబ్స్ నాట్ విజిబుల్ అనమాట. అంటే టోటల్ 144 క్యూబ్స్ కదండి. ఈ 144 క్యూబ్స్లో మనకి ఎన్ని నాట్ విజిబుల్ వచ్చేసి 60. సో నాట్ విజిబుల్ ఈజ్ 60 ఉంది. సో హౌ మెనీ ఆర్ విజిబుల్ అంటే ఏం చెప్పచ్చు సింపుల్గా. సో హౌ మెనీ ఆర్ విజిబుల్ అంటే మనకి 144 minus 60, ఓకే 84 వస్తుంది అనమాట. సో దిస్ ఈజ్ విజిబుల్ పార్ట్. అంటే ఇన్ని కనపడుతున్నాయి, ఇన్ని కనపడట్లేదు 60, ఇవేమో మనకి టోటల్ ఆన్సర్. ఇది వచ్చేసి మనకి టోటల్ ఆన్సర్. సో ఈ విధంగా మనకి 3 types ఆఫ్ క్వశ్చన్స్ని మనం ఎక్స్పెక్ట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూడండి. ఫ్యూ క్యూబ్స్ ఆర్ అరేంజ్డ్ యాజ్ షోన్ ఇన్ ద ఫిగర్, హౌ మెనీ క్యూబ్స్ ఆర్ అన్సీన్ అన్నాడు. అంటే ఎన్ని కనుబడుట లేదు అన్నాడు. సో నేను మీకు ముందే చెప్పాను, కనుబడుట లేదు అంటే మనకి ఏమేమి కనబడట్లేదో మీరు ఒక లైన్ డ్రా చేసుకోండి. సో ఇవన్నీ మనకి ఫ్రంట్ క్యూబ్స్ అవుతాయి కాబట్టి ఇవన్నీ మనకి ఫ్రంట్ క్యూబ్స్, మీరు ఇలా ఒక లైన్ డ్రా చేసుకోండి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత మనకి ఏంటంటే మనం ఎంత డ్రా చేయాలి, ఇంతవరకు మాత్రమే డ్రా చేయాలి. ఎందుకంటే ఇది ఆల్రెడీ మనకి ఇక్కడ కనపడుతుంది, ఇక్కడ క్యూబ్ కనపడుతున్నాయి. సో ఇది మొత్తం మనకి కనపడుతుంది కాబట్టి మీరు ఇంతవరకే డ్రా చేసుకుంటాం. సో ఇక్కడ మనకి పైన లేయర్ ఆల్రెడీ మనకు కనపడుతుంది, పైన బ్లాక్ కనపడుతుంది కాబట్టి
దాని కింద ఎన్ని ఉన్నాయో మనం తీసుకోవాలి. అంటే ఇక్కడ మనకి ఉదాహరణకి మనం ఈ బ్లాక్ తీసుకుందాం. ఈ బ్లాక్ ఇక్కడ ఈ బ్లాక్ తీసుకున్నప్పుడు పైన కనపడుతుంది, కానీ దాని కింద ఎన్ని ఉన్నాయంటే మనం సింపుల్గా చెప్పొచ్చు 3 ఉన్నాయని చెప్పొచ్చు. అలానే ఇప్పుడు ఈ బాక్స్ తీసుకున్నాం అనుకోండి, ఈ బాక్స్ కింద ఎన్ని ఉన్నాయంటే మనం ఎన్ని చెప్పొచ్చు 3 అని చెప్పొచ్చు. అలానే మనము ఇంకా కొంచెం కిందికి వచ్చినప్పుడు ఈ క్యూబ్ తీసుకున్నట్టయితే, అంటే గ్రీన్ కలర్లో ఉన్న క్యూబ్ తీసుకున్నట్లయితే మనకి దాని కింద ఎన్ని ఉన్నాయంటే సింపుల్గా 2 ఉన్నాయని చెప్పొచ్చు. ఎందుకంటే మొత్తం 3 కానీ 2 ఏమో కనపడట్లేదు. అలానే మనము ఈ క్యూబ్ తీసుకున్నప్పుడు మనం ఏమని చెప్పొచ్చు, దీని కింద ఎన్ని ఉన్నాయంటే ఇక్కడ మనం ఏం చెప్పొచ్చు 2 అని చెప్పొచ్చు అనమాట. సో సింపుల్గా మన ఆన్సర్ ఇప్పుడు ఏమవుతుంది 3 + 3 + 2 + 2. సో ఆన్సర్ ఈస్ 10 అనమాట. సో 3 + 3 + 2 + 2. సో అవర్ ఆన్సర్ ఈస్ టోటల్ 10 ఈస్ అవర్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సో హౌ మెనీ ఆర్ విజిబుల్ అంటే మళ్ళీ టోటల్ నెంబర్ ఆఫ్ బ్లాక్స్ అంటే ఇప్పుడు విజిబుల్ ప్లస్ నాన్ విజిబుల్. ఇప్పుడు ఒకవేళ ఇదే క్వశ్చన్ మనకి టోటల్ బ్లాక్స్ అని అడిగారు అనుకోండి, టోటల్ బ్లాక్స్ అంటే ఏం చేయొచ్చు మనము, విజిబుల్ అంటే మనం జస్ట్ మనం చూసి కౌంట్ చేయొచ్చా, విజిబుల్ మనం చూసి కౌంట్ చేయొచ్చు, ప్లస్ నాన్ విజిబుల్ ప్లస్ నాట్ విజిబుల్. సో మనం ఈ రెండు కౌంట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఆల్రెడీ మనం నాట్ విజిబుల్ వచ్చేసి మనకు ఆల్రెడీ 10 వచ్చాయి, విజిబుల్ వచ్చేసి మనం డైరెక్ట్గా చూసి కౌంట్ చేసుకోవచ్చు ఎగ్జామ్లో. సో దట్ మనకి ఆన్సర్ అనేది వస్తుంది. ఇక్కడ చూడండి, హౌ మెనీ క్యూబ్స్ ఆర్ దేర్ ఇన్ ద గ్రూప్ అన్నారు. సో ఈ గ్రూప్లో మనకి ఎన్ని క్యూబ్స్ అని అడుగుతున్నారు. సో ఇది కూడా మనకి ఏంటంటే 3 డైమెన్షనల్ ఇచ్చారు ఫిగర్ని, మనకి పైన ఏమో కొన్ని కనపడుతున్నాయి, కింద వెనుక భాగంలో మనకేమీ కనపడట్లేదు. సో బికాజ్ ఇట్స్ ఏ 3 డైమెన్షనల్ ఫిగర్ కాబట్టి. సో మనం ఏంటంటే ఫస్ట్ ఇలాంటి క్వశ్చన్స్లో జస్ట్ హౌ మెనీ క్యూబ్స్ ఆర్ దేర్ ఇన్ ద గివెన్ ఫిగర్ అన్నాడు కాబట్టి మనము ఈ క్వశ్చన్ని కొన్ని లేయర్స్గా ఆలోచించుకుందాం. సో ఇదంతా ఒక లేయర్ అనుకుందాము. సో దిస్ ఇస్ ద సెకండ్ లేయర్, దిస్ ఇస్ ద థర్డ్ లేయర్ అండ్ దిస్ ఇస్ ద ఫోర్త్ లేయర్. సో మనం లేయర్స్ లాగా చూద్దాం. సో టాప్ లేయర్లో ఎన్ని బ్లాక్స్ ఉన్నాయంటే మనకు తెలుసు, టాప్లో మనకి ఎన్ని ఉన్నాయి, ఒకటే ఉంది. కానీ మనకి సెకండ్ లేయర్ అంటే మనం ఇది ఫస్ట్ లేయర్, సెకండ్ లేయర్, థర్డ్ లేయర్, ఫోర్త్ లేయర్ అనుకున్నాం అనుకోండి. టాప్ లేయర్లో మనకి ఎన్ని ఉన్నాయి, ఒకటే ఉంది. అదే మనం సెకండ్ లేయర్కి వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ మనకేమో మనకేమో 2 విజిబుల్, ఇదేమో విజిబుల్ రాస్తున్నాను ఇక్కడ చూడండి, ఇక్కడ ఇదేమో విజిబుల్ ప్లస్ నాన్ విజిబుల్. టోటల్ క్యూబ్స్ అంటే ఏంటి, విజిబుల్ ప్లస్ నాన్ విజిబుల్. సో టాప్ లేయర్లో 1 విజిబుల్, కానీ సెకండ్ లేయర్కి వచ్చేసరికి 2 విజిబుల్, కానీ ఈ 1 కింద ఇంకోటి ఉంటుంది అనమాట. ఈ 1 క్రింద ఇంకోటి ఉంటుంది, అది మనకి కనపడట్లేదు కాబట్టి +1 దట్ ఈక్వల్ టు 3. ఓకే, అలానే ఇప్పుడు థర్డ్ లేయర్కి వచ్చామనుకోండి. థర్డ్ లేయర్లో మనకి ఎన్ని కనపడుతున్నాయి, ఇక్కడ మనం సింపుల్గా 1 2 3. సో మనకి ఇక్కడ 3 అయితే కనపడుతున్నాయి. సో హౌ మెనీ ఆర్ విజిబుల్ అంటే 3 ప్లస్ హౌ మెనీ ఆర్ నాన్ విజిబుల్ అంటే మనకి ఇక్కడ మనకైతే 2 లేయర్స్ ఉన్నాయో దాని కింద ఒకటి ఉంటుంది, ప్లస్ ఈ పైన ఒకటి ఉంది కదా దాని కింద కూడా ఒకటి ఉంటుంది. సో బాటమ్ ఆల్సో యూ కెన్ సీ. అంటే మొత్తం ఎన్ని నాన్ విజిబుల్, ఇక్కడ 3 నాన్ విజిబుల్, టోటల్ ఎంత 6 ఈజ్ ద ఆన్సర్. ఇప్పుడు కమ్ టు ద ఫోర్త్ లేయర్. సో ఫోర్త్ లేయర్లో మనకి ఎన్ని విజిబుల్ ఉన్నాయి, ఇక్కడ మనకి 1 2 3 4 అంటే మొత్తం ఎన్ని విజిబుల్ మనకి 4 ప్లస్ హౌ మెనీ ఆర్ నాన్ విజిబుల్ అంటాడు. నాన్ విజిబుల్ అంటే మనకి కనపడకుండా ఉన్నవి, అవి ఎన్ని అని చూసుకుంటే మనము ఇక్కడ మనకి 1 2 3 ఇక్కడ థర్డ్ లేయర్ కింద ఉన్నవి, ప్లస్ 2 సెకండ్ లేయర్ కింద ఉన్నాయి, ప్లస్ ఫస్ట్ లేయర్ కింద ఉన్నాయి కూడా మనం కౌంట్ చేయాలి. సో అలా కౌంట్ చేసినప్పుడు మనకి మొత్తము 6 వస్తుంది, దట్ ఈక్వల్ టు 10. సో మనం కౌంట్ చేసినప్పుడు మన ఆన్సర్ ఎంత వస్తుంది, 10 + 6 + 3 + 1 16 19 1 20. టోటల్ మనకి ఎన్ని వచ్చింది, ఆన్సర్ 20 అని వచ్చింది. కానీ ఇక్కడ ఎగ్జామ్లో ఒకవేళ ఎన్ని నాన్ విజిబుల్ అని అడిగారు అనుకోండి, సో మనం ఏం రాయాలి అప్పుడు 1 + 3 + 6 ఇవి నాన్ విజిబుల్. అలానే మనకి ఎన్ని విజిబుల్ అంటే 1 + 2 + 3 + 4. సో అప్పుడు మనకి 1 + 2 + 3 + 4 అంటే మనకి ఎన్ని వస్తాయి, అప్పుడు 10 వస్తాయి. సో 10 విజిబుల్ ఉన్నాయి, 10 నాన్ విజిబుల్ కూడా ఉన్నాయి. ఎస్ ఆర్ నో? సో ఇక్కడ మనం బోత్ విజిబుల్ అండ్ నాన్ విజిబుల్ కూడా కనుక్కోవచ్చు. లేకపోతే దీనికి ఒక షార్ట్కట్ మెథడ్ ఉంటుంది. సింపుల్గా మనకి ఫస్ట్ ఎన్ని కనపడుతున్నాయో చూసుకుందాం. హౌ మెనీ ఆర్ విజిబుల్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి 1 కనపడుతుంది, ఇక్కడ మనకి ఎన్ని కనపడుతున్నాయి, 2 కనపడుతున్నాయి, ఇక్కడ మనకి 3 కనపడుతున్నాయి, ఇక్కడ మనకి 4 కనపడుతున్నాయి.
సో యూ హ్యావ్ టు మల్టిప్లై, అంటే మొత్తం మనకి ఎన్ని ఉన్నాయి, 4 ఉన్నాయి. ఇక్కడ మనకేమో ఒక బ్లాక్ కనపడుతుంది, ఇక్కడ 2 బ్లాక్స్ కనపడుతున్నాయి లేయర్లో, థర్డ్ లేయర్లో 3 బ్లాక్స్ కనపడుతున్నాయి, ఫోర్త్ లేయర్లో 4 బ్లాక్స్ కనపడుతున్నాయి. సో మనకి టోటల్ నెంబర్ ఆఫ్ బ్లాక్స్ కూడా కనపడుతున్నాయి. సో యూ హ్యావ్ టు మల్టిప్లై విత్ రివర్స్ పొజిషన్, అంటే 1 into 4, 2 into 3, 3 into 2, 4 into 1. సో మనం ఇలా చేసినట్లయితే కూడా మనకి ఆన్సర్ ఏమొస్తుంది, ఇక్కడ మనకి 4, 6, 6, 4. సో ఆన్సర్ టోటల్ ఎంత మనకి 4 + 6 + 6 + 4, టోటల్ ఆన్సర్ వచ్చి మనకి 20 వచ్చింది. సో ఎగ్జామ్లో మీరు టోటల్ నెంబర్ ఆఫ్ క్యూబ్స్ అడిగినట్లయితే మీరు ఇక్కడ బ్లూ కలర్లో మనం ఏదైతే షార్ట్ కట్ అప్లై చేసామో ఆ బ్లూ కలర్ షార్ట్ కట్ని మెథడ్ని అప్లై చేయండి. లేదు ఎగ్జామ్లో మనకి హౌ మెనీ విజబుల్ అండ్ హౌ మెనీ నాన్ విజబుల్ అనే దాని మీద క్వశ్చన్ అడిగినట్లయితే మీరు ఈ విధంగా ఇమాజిన్ చేసుకొని, అంటే ఫిగర్ని 3 డైమెన్షన్లో ఇమాజిన్ చేసుకొని విజబుల్ ప్లస్ నాన్ విజబుల్ రెండు కూడా ఐడెంటిఫై చేయాలి. ఇక్కడ చూడండి, ద సాలిడ్ సో ఫార్మ్డ్ బై జాయినింగ్ యూనిట్ క్యూబ్స్ ఈస్ రొటేటెడ్ టు అబ్టైన్ డిఫరెంట్ పొజిషన్స్, విచ్ ఆఫ్ దిస్ కెనాట్ బీ ద షేప్ ఆఫ్టర్ ఇట్ హ్యాస్ టర్న్డ్. అంటే మీరు కూడా దీన్ని ఒక ఇచ్చిన 3 డైమెన్షనల్ ఫిగర్ని టర్న్ చేస్తే ఏది పాసిబుల్ అవుతుంది, టర్న్ చేస్తే ఏది పాసిబుల్ కాదు అనేది కూడా మనం అబ్జర్వ్ చేయాలి. సో ఇలాంటి క్వశ్చన్స్ని అబ్జర్వ్ చేయాలంటే మనము బ్లాక్స్లో కొన్ని కీ పాయింట్స్ని, కీ ఏరియాస్ని ఐడెంటిఫై చేయాలి. అదేంటంటే ఇప్పుడు మొత్తం మనకి కింద లేయర్, ఇక్కడ మనకి 2 లేయర్స్ ఉంది, పైన ఒక లేయర్ ఉంది, మనకి కింద కూడా ఇంకొక లేయర్ ఉంది. సో మనకి కింద లేయర్ వచ్చేసి మనకి 1, 2, 3, 4 ఉంది. పై లేయర్లో మనకి ఏముంది, ఇక్కడ గ్రీన్ కలర్లో 1 ఉంది. సో ఈ 1 ఎక్కడ ఉందంటే మనకి 2కి పైన ఉంది. ఓకే, ఈ 1 ఎక్కడ ఉంది, మనకి ఈ 2కి పైన మనకి 1 ఉంది. సో ఇలా మనం నెంబర్స్ రాసుకొని దాని ద్వారా మనం ఆప్షన్స్ని చెక్ చేసుకుందాం. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కెనాట్ బీ అన్నాడు కాబట్టి మనం ఇక్కడ ఏం చూసుకోవాలి, కెనాట్ చూసుకోవాలి. సో మనం కెనాట్ చూసుకున్నట్లయితే మనకి ఆన్సర్స్ డైరెక్ట్గా మనం 2 అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడ చూడండి, ఇక్కడ 1, 2, 3 అంటే మనకి ఇక్కడ పైన 1 వస్తుంది కదా ఇక్కడ కూడా. అలానే ఇక్కడ మనం ఇక్కడ కూడా ఇమేజ్ని చూసుకుంటే మనకి 1, 2, 3 అని చూసుకున్నప్పుడు మనకి మధ్యలో 2 దగ్గర వస్తుంది. అలానే 1, 2, 3 రాసుకున్నప్పుడు మనకి మధ్యలో 1 అనేది కూడా ఇక్కడ రావడం జరుగుతుంది. సో కాబట్టి స్టూడెంట్స్ ఇక్కడ చూస్తే మనకి 1, 2 అనేది మనకి పక్కనే పైన కింద మాత్రమే రావడం జరుగుతుంది. సో ఈ విధంగా స్టూడెంట్ అనేది 3 డైమెన్షనల్లో ఒక ఫిగర్ని ఇమాజిన్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో జస్ట్ మీరు ఏదంటే మార్క్ చేసుకోండి. మార్క్ చేసుకున్న తర్వాత ఒక కీ ఏరియాని టచ్ తీసుకోండి, ఆ ఏరియా ఎలా ఓరియంట్ అయ్యిందో చెక్ చేసుకోండి, సరిపోతుంది. నెక్స్ట్ ఈ ఫిగర్ చూడండి, హౌ వుడ్ దిస్ 3D ఇమేజ్ అపియర్ ఫ్రమ్ అబవ్. ఇక్కడ 3D ఇమేజ్ ఇచ్చాడు, మనం ఏం చేస్తున్నప్పుడు పైనుంచి చూస్తున్నాము. పైనుంచి చూసినప్పుడు వెన్ యు ఆర్ సీయింగ్ ఫ్రమ్ టాప్, సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆప్షన్ ఈస్ కరెక్ట్ అంటున్నాడు. సో A, B, C, D. సో వెదర్ దట్ పర్టికులర్ 3D ఇమేజ్ విల్ అపియర్ లైక్ A ఆర్ B ఆర్ C ఆర్ D అని అడుగుతున్నారు. సో ఇలాంటి క్వశ్చన్స్లో కూడా మనం ఏంటంటే విల్ టేక్ సమ్ కీ పాయింట్స్, కీ ఏరియాస్ని చూసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాకు కీ బ్లాక్స్ వచ్చేసి యూ కెన్ సీ దిస్ బ్లాక్. సో దిస్ ఇమాజిన్ దిస్ బ్లాక్ ఈస్ లైక్ 1 అనుకుందాం. సో యూ టేక్ దిస్ బ్లాక్ ఈస్ 2 అనుకుందాం. అండ్ యూ హ్యావ్ ఏ స్మాల్ గ్యాప్ హియర్. ఇక్కడ మనకి గ్యాప్ ఉంది, ఇక్కడ మనకి ఏ షేప్లో వస్తుంది, ఇక్కడ మనకి ఎల్ షేప్లో వస్తుంది, తర్వాత మనకి ఇక్కడ ఒక గ్యాప్ ఉంది. సో ఇవి మనకి కీ పాయింట్స్ అనమాట. సో ఇక్కడ మనకి ఎల్ షేప్ ఉంది, ఇక్కడో బ్లాక్ మధ్యలో వచ్చేసి మనకి గ్యాప్ ఉంది. సో దిస్ ఈస్ 1 అండ్ దిస్ ఈస్ 2 అనుకుందాం. సో ఈ 1, 2 అనేది ఏ ఇమేజెస్లో మనకి కనపడుతుందో చెక్ చేస్తున్నాం. కమ్ టు ఆప్షన్ ఏ. ఆప్షన్ ఏ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ 1 కనపడుతుంది, ఇక్కడ మనకి 2 కూడా కనపడుతుంది. ఎట్ ద సేమ్ టైం మనకి ఎల్ షేప్ ఉందంటే ఎస్, యూ కెన్ సీ క్లియర్లీ, యూ కెన్ సీ ఏ క్లియర్ ఎల్ షేప్ హియర్ అండ్ ఫాలోడ్ బై దిస్ ఏరియా. సో ఏరియా మనకి ఇక్కడ ఉంది కాబట్టి సో యువర్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్. మిగతా ఆప్షన్స్లో చూసుకుంటే ఇక్కడ 1, 2 అనేది ఎక్కడా లేదు, ఇక్కడ ఓన్లీ 1 మనకి ఉంది. ఇక్కడ మనకు ఓన్లీ 1 మాత్రమే ఉంది కాబట్టి ఆప్షన్ బి తప్పు. సి వచ్చేసరికి ఇక్కడ మనకు ఓన్లీ 1 ఉంది కాబట్టి ఆప్షన్ సి కూడా తప్పు. నౌ కమ్ టు ఆప్షన్ డి. సో మనకి ఆప్షన్ డి వచ్చేసరికి మనకి ఇక్కడ కూడా మనకి ఒక బ్లాక్ లాగా ఇచ్చాడనమాట. సో మనకి అదంతా ఒకటే ఉంది, 3 డైమెన్షనల్ ఇమేజ్ కాబట్టి. సో కాబట్టి ఆప్షన్ డి కూడా మనకి ఏమవుతుంది, తప్పు అవుతుంది. మోర్ ఓవర్ ఇక్కడ చూడండి, సైజ్ ఈజ్ వెరీ వెరీ లార్జ్. ఇక్కడ మన సైజ్ కూడా చాలా పెద్దగా ఉండడం జరిగింది. ఈవెన్ ఇక్కడ 1, 2 ఉన్నప్పటికీ కూడా ఇక్కడ సైజ్ అనేది మనకి పెద్దగా ఉండడం వల్ల ఆప్షన్ డి కూడా రాంగ్ అవుతుంది.
So your answer is option 1 is the answer. Next question. Which of the given shapes is the same 3D shape but in different position? అంటే పైన ఎలాంటి ఫిగర్ అయితే ఉందో కింద ఆప్షన్స్లో ఫిగర్ అలానే ఉందన్నమాట. సో అది ఏది అని అడుగుతున్నాడు, కానీ అది సేమ్ పొజిషన్లో లేదు అని అంటున్నాడు. ఇప్పుడు ఏంటంటే మనము ఈ ఫిగర్ని రొటేట్ చేయాలన్నమాట. ఈ ఫిగర్ని రొటేట్ చేస్తే మనకి ఆప్షన్లో ఆ రొటేషన్ చేసిన ఫిగర్ మనకి ఆప్షన్లో ఉంటుంది. కానీ ఇలాంటి క్వశ్చన్స్లో నేనేం చెప్తానంటే మీకు ఇది ఎన్ని లేయర్స్గా ఉందో క్వశ్చన్ అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ లేయర్స్ అబ్జర్వ్ చేయండి. ఇదేమో బాటమ్ లేయర్, ఇదేమో మనకి ఇది వచ్చేసి మనకి బాటమ్ లేయర్లో ఉంది. సో వన్స్ ఇట్ ఈస్ బాటమ్ లేయర్, సో ఇది మనకి నేను బాటమ్ లేయర్ కాబట్టి 1 అని రాస్తున్నాను. సో ఇది సెకండ్ లేయర్, ఇది మనకి థర్డ్ లేయర్, అంటే మనకి ఇక్కడ 3 లేయర్స్ ఉన్నాయి. సో ఆ 3 లేయర్స్ ఎక్కడ ఉన్నాయో మనం చూసుకుందాం. సో దిస్ ఈస్ బాటమ్ లేయర్, దిస్ ఈస్ నెక్స్ట్ అండ్ దిస్ ఈస్ నెక్స్ట్ వన్. దిస్ ఈస్ బాటమ్, నెక్స్ట్ అండ్ నెక్స్ట్. సో బాటమ్, నెక్స్ట్ అండ్ నెక్స్ట్ ఈ విధంగా ఉంది. సో ఇవన్నీ రొటేట్ చేయడం జరిగింది. కానీ మీరు ఒక 2 తీసుకున్నాను అనుకోండి, మనం 2 అనే ఈ ఇమేజ్ బ్లాక్ని ఎక్కడ పెట్టచ్చు? దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఎక్కడ పెట్టచ్చు మనం చూసుకుందాం. ఇలా చూసుకున్నట్లయితే నాకు డైరెక్ట్గా ఆన్సర్ ఏమని వస్తుందంటే నాకు ఆప్షన్ డి ఇస్ ద ఆన్సర్ అని వస్తుంది. ఎలా అంటే ఇప్పుడు ఈ ఫిగర్ ఉంది కదండి, దీన్ని ఇలా డివైడ్ చేయండి. ఇలా డివైడ్ చేసిన తర్వాత ఇఫ్ యూ రొటేట్ దిస్ ఇమేజ్, ఈ ఇమేజ్ని మనం ఎంత డిగ్రీస్లో మనం రొటేట్ చేయాలి? సో యూ రొటేట్ ఇన్ దిస్ బై 135 degrees యాంటీ క్లాక్ వైజ్. మీరు యాంటీ క్లాక్ వైజ్లో 135 degrees రొటేట్ చేసి ఇమాజిన్ చేసుకోండి. సో దీన్ని మనం 135 degreesలో రొటేట్ చేసి ఇమాజిన్ చేసుకున్నప్పుడు మనకు ఆన్సర్ ఏమని వస్తుంది? ఆప్షన్ డి అనేది మనకి ఆన్సర్ రావడం చూస్తున్నాం. నెక్స్ట్ చూద్దాం. టు విచ్ ఆబ్జెక్ట్ డస్ ద గివెన్ టాప్ వ్యూ కరెస్పాండ్స్? సో ఇక్కడేమో మన కింద ఆప్షన్స్లో 3D ఉంది, కానీ పైన ఆన్సర్ ఫిగర్ వచ్చేసి మనకి ఇచ్చిన ఫిగర్ వచ్చేసి 2Dలో ఉంది. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే మనకి ఇక్కడ 2D నుంచి 3D ఇమాజిన్ చేసుకోవాలి అని చెప్తున్నాడు. సో హీస్ సేయింగ్ దట్ యూ హ్యావ్ టు ఇమాజిన్ ఫ్రమ్ 2D టు 3D. సో ఇందులో కూడా మనం ఏంటంటే కొన్ని కీ ఏరియాస్ పిక్ చేసుకోవాలి. సో ఇక్కడ స్పేషియల్ విజువలైజేషన్లో మెయిన్ పాయింట్ అంటే కీ ఏరియాని పిక్ చేసుకుందాం. ఒక ఏరియా వచ్చేసి సర్కిల్, ఇంకొక ఏరియా వచ్చేసి స్క్వేర్, తర్వాత ఇంకొక ఏరియా వచ్చేసి మనకి లైన్స్. సో దీస్ 2 లైన్స్ ఎగ్జాక్ట్ సెంటర్లో టచ్ అవుతున్నాయి. ఓకే, ఈ సర్కిల్కి ఎగ్జాక్ట్గా మనకి సెంటర్లో టచ్ అవుతున్నాయి. సో అది ఏ ఆప్షన్లో ఉందో చెక్ చేసుకుందాం. కమ్ టు ఫస్ట్ వచ్చేసి మనము ఆప్షన్ బి ఎలిమినేట్ చేద్దాం. ఎందుకంటే మనకి ఇక్కడ స్క్వేర్ లేదు. ఇక్కడ మనకి ఏం ఉండాలి? చిన్న స్క్వేర్ షేప్ ఉండాలి. సో బీలో లేదు అది మనకి. అలానే మనకి ఆప్షన్ సి కూడా తీసేసాం. ఎందుకు ఆప్షన్ ఎలిమినేట్ చేసామంటే ఇక్కడ మనకి సర్కిల్ లేదు. సో యు ఆర్ నాట్ హ్యావింగ్ ఎనీ కైండ్ ఆఫ్ సర్కిల్. సో ఆప్షన్ సి ఇస్ ఎలిమినేటెడ్. నౌ యువర్ ఆన్సర్ ఈస్ ఎయిదర్ ఏ ఆర్ డి. ఇప్పుడు ఏనా డీనా మన ఆన్సర్ని టెస్ట్ చేయాలి. ఇప్పుడు మనం ఆప్షన్ డి చూసినట్లయితే ఈ సర్కిల్ అనేది మనకి ఎగ్జాక్ట్గా సెంటర్లో లేదు. అండ్ మోర్ ఓవర్ దిస్ గ్రీన్ లైన్స్ ఈక్వల్ పాయింట్స్ ఉన్నాయి కదా అక్కడ, కానీ ఇక్కడ చూస్తే మాత్రం ఇదొకటి దగ్గరగాను ఇదొకటి దూరంగాను ఉందన్నమాట. సో దిస్ ఈస్ ఆల్సో రాంగ్. సో యువర్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ. సో సర్కిల్ ఉంది. సో యూఆర్ హ్యావింగ్ ఎగ్జాక్ట్లీ సర్కిల్ ఎట్ ద సెంటర్. సో 2 లైన్స్ దీన్ని ఎగ్జాక్ట్గా టచ్ చేస్తున్నాయి. సో ఎస్ 2 లైన్స్ టచ్ చేస్తున్నాయి. ఫాలోడ్ బై ఏ స్క్వేర్ బ్లాక్ ఉంది ఇక్కడ. ఎస్, ఇక్కడ నాకు క్లియర్గా నాకు ఒక బ్లాక్ అనేది కనపడుతుంది అనమాట. సో ఐ కెన్ క్లియర్లీ సీ దట్. సో ఇవన్నీ కూడా నాకు ఈ 2 డైమెన్షనల్ ఇమేజ్ నుంచి 3 డైమెన్షనల్కి మనం ఇమాజిన్ చేసుకోవాలి. సో ఇలా కొన్ని క్లూస్ ఉంటాయన్నమాట. సో ఈ క్లూస్ అనేది మనం ఐడెంటిఫై చేయాల్సిన అవసరం ఉంది. యు సీ ద నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఫిగర్ ఇస్ ద రొటేషన్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ అన్నాడు. అంటే ఇప్పుడు ఇచ్చిన ఫిగర్ని రొటేట్ చేస్తే, అంటే ఇది 3 డైమెన్షనల్ ఫిగరే, ఈ 3 డైమెన్షనల్ ఫిగర్ని రొటేట్ చేస్తున్నాడు. రొటేట్ చేస్తే ఏది కరెక్ట్ అని అడుగుతున్నాడు. ఇందులో కూడా మనం ఏంటంటే ఒక కీ ఏరియాని ఐడెంటిఫై చేయాలి. సో ఇక్కడ కీ ఏరియా ఏంటంటే ఈ డార్క్ కలర్ ఉంది కదా ఇక్కడ, ఈ డార్క్ కలర్ ఇస్ ద కీ వన్. ఇది మనము చూసుకుంటే ఎలా ఉందంటే ఇట్స్ లైక్ ఏ హ్యామర్, ఇది ఒక సుత్తిలాగా ఉంది, కానీ మనకి ఇక్కడ డార్క్ కలర్ అనేది ఏరియాలో ఉంది. సో ఇప్పుడు ఆప్షన్ ఏ తీసుకుందాం. ఆప్షన్ ఏ ఇస్ ద రాంగ్. ఎందుకు ఆప్షన్ ఏ ఇస్ రాంగ్? చూడండి, ఇక్కడ డార్క్ అనేది కింద ఉంది. ఇక్కడేమో మనకి ఫ్రంట్ కనపడుతుంది, మనకి డార్క్ అనేది ఫ్రంట్ కనపడుతుంది. ఇక్కడేమో ఈ బ్లాక్ ఏదైతే ఉందో దాని కింద ఇవ్వడం జరిగింది ఆప్షన్ ఏలో, కాబట్టి ఆప్షన్ ఏ రాంగ్. నో కమ్ టు ఆప్షన్ డి. ఇది కూడా మనకి తప్పు అవుతుంది. ఎందుకు తప్పు అవుతుందంటే ఇఫ్ యూ రొటేట్ దిస్, ఇప్పుడు మనం దీన్ని ఇలా రొటేట్ చేసామనుకోండి, ఇది మనకి కింద రావాలి. ఇక్కడ మనకి ఎక్కడ వచ్చింది? ఇది పైన వచ్చింది డార్క్ కలర్. సో దట్ ఈస్ ఆల్సో రాంగ్. సో నౌ వీఆర్ హ్యావింగ్ 2 ఆప్షన్స్ ఆర్ వెరీ క్లోజ్. ఒకటేసి ఆప్షన్ సి మరియు ఆప్షన్ బి. ఈ రెండుల్లో క్లోజ్ ఆప్షన్స్ ఉన్నాయి. కానీ మీరు ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి.
ఏదైతే మనకి డార్క్ కలర్ ఉందో ఇక్కడ మనకి ఫ్రీ కలర్ ఇక్కడ కనపడుతుందా, ఇక్కడేమో డార్క్ కలర్ ఉంది ఈ క్యూబ్కి, కానీ ఇటు సైడ్ మనకు కనపడట్లేదు, ఇక్కడ ఓన్లీ మనకి డార్క్ కలర్ మాత్రమే కనపడుతుంది. సో యువర్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి ఈజ్ ద ఆన్సర్ అండ్ ఆప్షన్ సి ఈజ్ రాంగ్. సో మెయిన్ ఏంటంటే ఈ పాయింట్ అనమాట, మనకి ఇది కనపడుతుంది ఇక్కడ, సో ఇక్కడ కూడా మనకి కనపడడం జరుగుతుంది, కానీ ఇక్కడ మాత్రం మనకి కనపడట్లేదు. సో ఇప్పటి వరకు మనము స్పేషియల్ విజువలైజేషన్ క్వశ్చన్స్లో 3 డైమెన్షనల్ ఫిగర్స్ మరియు 2 డైమెన్షనల్ ఫిగర్స్ ఇచ్చిన వాటిల్లో క్యూబ్స్ ఎలా కౌంట్ చేయాలి, విజిబుల్ ఉన్నవి ఎలా కౌంట్ చేయాలి, నాన్ విజిబుల్ ఎలా కౌంట్ చేయాలి, టోటల్ ఎలా కౌంట్ చేయాలి, ఇచ్చిన 2 డైమెన్షనల్ టు 3 డైమెన్షనల్ ఫిగర్స్ ఎలా చూడాలి, 3 డైమెన్షనల్ టు 2 డైమెన్షనల్ ఫిగర్స్ ఎలా చూడాలి, అండ్ ఫిగర్ రొటేషన్ కూడా మనం చూడడం జరిగింది. థ్యాంక్ యూ.